Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. శుభోదయం, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? శుభోదయం, ఈరోజు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే? గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సమయం ఎంత? సమయం ఎంత అని అడిగేటప్పుడు వాట్ టైమ్ ఈజ్ ఇట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్? సమయం ఎంత? నెక్స్ట్ వన్ ఈజ్ ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా? ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆలస్యానికి నన్ను క్షమించండి. నేను లేట్గా వచ్చినందుకు నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి మీరు దానిని పునరావృతం చేయగలరా? దయచేసి మీరు దానిని పునరావృతం చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్? కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్? పునరావృతం అంటే రిపీట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? నెక్స్ట్ వన్ ఈజ్ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ మీ రోజు ఎలా ఉంది? మీ రోజు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ జీవనోపాధి కోసం మీరు ఏం చేస్తారు? జీవనోపాధి కోసం మీరు ఏమి చేస్తారు? మీ జాబ్ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ ఫర్ ఏ లివింగ్? వాట్ డూ యూ డూ ఫర్ ఏ లివింగ్? నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పట్టుకుందాం. నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పట్టుకుందాం అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐఎమ్ హంగ్రీ, లెట్స్ గ్రాబ్ సంథింగ్ టు ఈట్. ఐఎమ్ హంగ్రీ, లెట్స్ గ్రాబ్ సంథింగ్ టు ఈట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్షమించండి, సమీపంలోని రెస్టారెంట్ ఎక్కడ ఉంది? క్షమించండి, సమీపంలోని రెస్టారెంట్ ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ ద నియరెస్ట్ రెస్ట్ రూమ్? ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ ద నియరెస్ట్ రెస్ట్ రూమ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీని ధర ఎంత? దీని ధర ఎంత? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు అని అడిగేటప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడగలరా? దయచేసి మీరు నెమ్మదిగా మాట్లాడగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ స్పీక్ స్లోవర్ ప్లీజ్? కెన్ యూ స్పీక్ స్లోవర్ ప్లీజ్? మీరు నెమ్మదిగా మాట్లాడగలరా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఇష్టమైన సినిమా ఏది? మీకు ఇష్టమైన సినిమా ఏది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? నెక్స్ట్ వన్ ఈజ్ మీకు ఏవైనా సిఫార్సులు ఉన్నాయా? మీకు ఏమైనా సిఫార్సులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్? డూ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్? సిఫార్సులు అంటే రికమెండేషన్స్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సెలవు కావాలి. నాకు సెలవు కావాలి అని అడిగేటప్పుడు ఐ నీడ్ ఏ వెకేషన్. ఐ నీడ్ ఏ వెకేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి మీరు నాకు పువ్వులను పంపగలరా? దయచేసి మీరు నాకు పువ్వులను ఫ్లవర్స్ని పంపగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ పాస్ మీ ద ఫ్లవర్స్ ప్లీజ్?
కెన్ యూ పాస్ మీ ద ఫ్లవర్స్ ప్లీజ్? దయచేసి మీరు నాకు పువ్వులను పంపగలరా? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీ విజయానికి అభినందనలు. మీ విజయానికి అభినందనలు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అది విన్నందుకు నన్ను క్షమించండి. మీరు మాట్లాడేది నేను విన్నందుకు నన్ను క్షమించండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ యామ్ సారీ టు హియర్ దట్. ఐ యామ్ సారీ టు హియర్ దట్. నెక్స్ట్ వన్ ఈస్ ఒక నడకకు వెళదాం. ఒక నడకకు వెళదాం, వాకింగ్ చేయడానికి వెళ్దాం అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో లెట్స్ గో ఫర్ ఎ వాక్. లెట్స్ గో ఫర్ ఏ వాక్. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు వాతావరణం ఎలా ఉంది. ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్స్ ద వెదర్ లైక్ టుడే. వాట్స్ ద వెదర్ లైక్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆలస్యంగా నడుస్తున్నాను. నేను ఆలస్యంగా నడుస్తున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ యామ్ వాకింగ్ లేట్. ఐ యామ్ వాకింగ్ స్లోలీ. ఐ యామ్ వాకింగ్ లేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీ సహాయానికి ధన్యవాదాలు. మీ సహాయానికి ధన్యవాదములు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటుంటాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి నేను బిల్లును పొందగలనా. దయచేసి నేను బిల్లును పొందగలనా అని మనం ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్. దయచేసి నేను బిల్లును పొందగలనా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఒక గొప్ప రోజు. ఇది ఒక గొప్ప రోజు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఏ గ్రేట్ డే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ట్యాక్సీని ఎక్కడ కొనగలను. నేను కార్ని ఎక్కడ కొనగలను అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ ట్యాక్సీ. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ ట్యాక్సీ. నెక్స్ట్ వన్ ఈస్ ఈ ఆహారం కమ్మని రుచిగా ఉంటుంది. ఈ ఆహారం చాలా రుచిగా ఉంటుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దిస్ ఫుడ్ టేస్ట్స్ డిలీషియస్. దిస్ ఫుడ్ టేస్ట్స్ డిలీషియస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నిజంగా అలసిపోయాను. నేను నిజంగా అలసిపోయాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐఎమ్ రియల్లీ టైర్డ్. ఐఎమ్ రియల్లీ టైర్డ్. నేను నిజంగా అలసిపోయాను. నేను వారాంతం కోసం ఎదురు చూస్తున్నాను. నేను వీకెండ్ కోసం వారాంతం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను రైల్వే స్టేషన్కి ఎలా చేరుకోవాలి. నేను రైలు స్టేషన్కి ఎలా చేరుకోవాలి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ డు ఐ గెట్ టు ద రైల్వే స్టేషన్. హౌ డు ఐ గెట్ టు ద రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మంచి పుస్తకాన్ని సిఫార్సు చేయగలరా. మీరు ఒక మంచి పుస్తకాన్ని నాకు రికమెండ్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ బుక్. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ బుక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ రాత్రికి మీ వద్ద ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా. ఈ నైట్కి మీ వద్ద ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ టుడేస్ నైట్. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ టుడేస్ నైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఒక కప్పు కాఫీ తీసుకుంటాను ప్లీజ్ అంటూ ఉంటాం కదా, దయచేసి నేను ఒక కప్పు కాఫీ తీసుకుంటాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్. ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు నాకు చెయ్యి ఇవ్వగలరా. మీరు నాకు మీ చెయ్యి ఇచ్చి హెల్ప్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్. కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్స్ టూ హాట్ ఇన్ హియర్. ఇట్స్ టూ హాట్ ఇన్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కించపరచాలని అనుకోలేదు.
నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కించపరచాలని అనుకోలేదు అని చెప్పేటప్పుడు ఐ యామ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ టు అఫెండ్ యూ. ఐ యామ్ సారీ, నన్ను క్షమించండి, ఐ డిడ్ంట్ మీన్ టు అఫెండ్ యూ. నేను మిమ్మల్ని కించపరచాలని అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.